ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని శాఖ వాతావరణ కేంద్రం డైరెక్టర్ పిఎల్ఎన్ మూర్తి తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఈ రోజు రేపు ఏలూరు, అల్లూరు సీతారామరాజు, మన్యం జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు వెల్లడించారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యాయని కూడా తెలిపారు. పెద్దాపురంలో అత్యధికంగా 5 సెంటీమీటర్లు, కొమరాడ, ఏలూరు, పాలకోడేరు, భీమడోలులో 4 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు వివరించారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అవసరమైతే తప్ప జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. అలాగే తాజా వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనించాలని అధికారులు తెలిపారు. వాయు బంగాళాఖాతం మరియు దానికి ఆనుకున్న ఉత్తర ఒడిశా మరియు వెస్ట్ బెంగాల్ తీరాల్లో నిన్నటి తీవ్ర వాయుగుండం మెల్లిగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ అర్ధరాత్రి 1 గంటన్నరకి ఒడిశాలోని దిగా తీర ప్రాంతానికి సమీపంగా తీరం దాటింది. అది లాస్ట్ 6 అవర్స్లో చూస్తే గంటకి 12 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయు దిశగా కదులుతూ ఉంది. ఇది రానున్న 24 గంటల్లో కూడా ఇది పశ్చిమ వాయు దిశలో కదులుతూ ఉత్తర ఒడిశా, దక్షిణ జార్ఖండ్ మీదుగా కదిలే అవకాశం ఉంది. దీని ప్రభావంతో మనకి మన రాష్ట్రంలో అదే కోస్తా ఆంధ్రలో వర్షపాతం చూస్తే ఈరోజు రేపు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వరకు వర్షాలు రాష్ట్రంలో కొన్ని చోట్ల, ఉత్తర కోస్తాలో కొన్ని చోట్ల, ఉత్తర దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల, అదేవిధంగా భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల పడే అవకాశం ఉంది. భారీ వర్షాలు చూస్తే ఈరోజు పార్వతీపురం మరియు ఏఎస్ఆర్ జిల్లాలకి, రేపు చూస్తే అది మనకి ఏఎస్ఆర్ మరియు ఏలూరు జిల్లాలో నమోదయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా మనకి మత్స్యకారులకు చేపలు పెట్టడానికి ఈరోజు రేపు ఎల్లుండా కూడా మన ఉత్తర కోస్తా తీరానికి ఆనుకుని మరి ఆవల ఈరోజు రేపు ఎల్లుండా కూడా చేపలు పట్టడానికి వెళ్ళొద్దని సూచన.